సామలకోట రైల్వే గేట్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఒక మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండడం గమనించిన సామలకోట ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు, ఇతర పోలీస్ సిబ్బంది సన్యాసరావు, ఈశ్వర్లు ఆమెను అడ్డుకున్నట్లు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మీడియాకు తెలియజేశారు. పోలీసు వారు ఇచ్చిన సమాచారం ప్రకారం వర్షం కారణంగా గోతులు పోచడం కోసం ట్రాఫిక్ ఎస్ఐ ఇతర సిబ్బంది సమీపంలో ఉండగా మహిళ రైల్వే ట్రాక్ వైపు వెళ్లడం గమనించి వెంటనే వెళ్లి పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆత్మహత్య ప్రయత్నించిన మహిళ యొక్క పేరు పోలవరపు నోకరత్మని, భర్త దుర్గారావు అని, ఈమె యొక్క సొంత ఊరు సామలకోట జగ్గమ్మగారి పేట అని తెలియజేశారు. భర్త సరిగ్గా చూసుకోకపోవడం వల్ల పుట్టింటికి వస్తే పెంపుడు తల్లి ఇబ్బంది పెట్టడం వల్ల ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలియజేశారు. నా భర్తను అర్థం చేసుకోక మా నాన్న తీసుకొచ్చాడండి. మావిడ తల్లి ఏదో మాట అంటానండి. అతను చూపలేకుండా వదిలేసాను. నా రోజు హాస్పిటల్, హైదరాబాద్ హాస్పిటల్ చచ్చిపోయి ఉంటాయండి. పురాకలు రాబోతున్నాను. నా తండ్రిని బాధ పెట్టకుండా ఉండండి. ఆవిడ వల్ల నా వల్ల నలిగిపోతున్నాడని